వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోను పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మన బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లించే వారికి ఆహార భద్రత కార్డు తొలగించేందుకు కూడా కేంద్రం ఇప్పుడు సిద్ధమైంది. లబ్ధిదారులకు ఆధార్, పాన్ కార్డు వివరాలు ఆదాయ పన్ను శాఖ ద్వారా సేకరించి వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి కార్డులను కట్ చేయనుంది. ఖరీదైనటువంటి వాహనాలు కలిగి ఉన్నవారు రేషన్ కూడా ఇక్కడ బంద్ కానుంది. ముఖ్యంగా 83,545 మంది మరణించినటువంటి వారు కూడా రేషన్ పంపిణీ ఇప్పుడు జరుగుతుండగా ఇక్కడ బందీలను అంటే నిబంధనలకు విరుద్ధంగా 135 కోట్లు ఖర్చు అవుతుందని పిఎం కిసాన్ డేటా ఆధారంగా 52,339 మంది ఆదాయ పన్ను చెల్లించుతున్నట్టుగా తేలింది. అలాగే 5,866 మంది 15 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండగా రైతు భరోసా ద్వారా కూడా ఏటా వీరికి 1.5 లక్షల ఆదాయం మించింది. అలాగే రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 1,05,00,000కు చేరుకోగా అందులో ఆహార భద్రత కార్డుల కింద కేంద్రం 99.36 లక్షల కార్డులు మంజూరు చేసింది. ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంది. ఏటా లక్షల రూపాయలు ఐటీ చెల్లిస్తున్నటువంటి తాము పేదవారమని చాలా మంది నెలవారీగా ఉచిత బియ్యం తీసుకుంటున్నారని గత 2 ఏళ్లుగా ఇక్కడ ఫిర్యాదులు అందుతున్నాయి. పేదల ముసుగుల్లో రేషన్ కార్డులు పొందిన వారికి ఏడాది పట్టణాల్లో 2 లక్షల ఆదాయం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 1,50,000 రూపాయల ఆదాయంలోపు ఉండాలని కూడా నిబంధనలు ఉన్నాయి. కానీ అందుకు విరుద్ధంగా నెలకు 1,00,000 రూపాయల ఆదాయం వచ్చేటువంటి కుటుంబాలు కూడా నిరుపేదల కింద రేషన్ కార్డులు కూడా తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొడుతున్నారని, వీరంతా రేషన్ బియ్యం తీసుకోకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని బయటపడింది. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా సరే పీడిఎస్ రైస్ను దర్జాగా పక్కదారి పట్టిస్తున్నారని, ధనవంతులు ప్రభుత్వ రూల్స్ పాటించకుండా పేద కుటుంబాల ముసుగులో కూడా నిజమైనటువంటి లబ్ధిదారులకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు, రుణాలు కాజేస్తున్నారని కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి రేషన్ మాఫియాను ముఖ్యంగా తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారు దాదాపు 8 లక్షలకు పైగా కుటుంబీకులు ఏటా 25 లక్షలు ఆదాయం ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. వీరిపైన స్థానికంగా ఉండేటువంటి విపక్ష పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వీరంతా ఏటా దాదాపు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యం తీసుకుని రేషన్ మాఫియాకు ఇస్తున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. ఇంతటితో ఆగకుండా ఆయా సంక్షేమ శాఖల్లో వాళ్ళు పథకాలు పొందడం, దాంతోపాటుగా పిల్లలు చదువుల కోసం రుణం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా వినియోగించుకోవడంతో ముందు వరుసలో ఉన్నారని, రేషన్ బియ్యం వచ్చే ఆదాయంతో పాటుగా ప్రభుత్వ పథకాలు అప్పనంగా పొందుతున్నారని ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి అధికారుల నిర్లక్ష్యం, బీఆర్ఎస్ పాలనలో అడ్డుగోలుగా కార్డులు మంజూరు చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కోటీశ్వరులు రేషన్ కార్డును దర్జాగా పొందారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారి ఇంటింటికి వెళ్లి చేసిన తర్వాత మండలంలో అధికారులు ముడుపులు ముట్టగానే చేతులు దులుపుకున్నట్టుగా తెలిసింది. ఇటీవల కేంద్ర ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రి పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించేందుకు కూడా చర్యలు తీసుకున్నట్టుగా కూడా ప్రకటించింది. అయితే కేంద్రం గుర్తించినటువంటి జాబితా ఇప్పటికే తెలంగాణ పౌర సరఫరా శాఖ పంపినట్టుగా కూడా తేలింది. నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందిన వారికి నోటీసులు జారీ చేసి ఎందుకు తొలగిస్తున్నారో కూడా వివరించాలని కూడా పేర్కొంది. దీంతో జిల్లా పౌర సరఫరా అధికారులు ఆ దిశగానే చర్యలు ఇక్కడ సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎన్ని కార్డులు పోతాయి, ఎంతమంది అనర్హులు ఇక్కడ ఈ రేషన్ కార్డులో ఉన్నారు, ఎంతమంది అర్హులు కూడా రేషన్ కార్డు లేకపోతున్నారో వారికి కూడా మళ్ళీ రేషన్ కార్డులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనర్హులు ఏరివేత మొదలు పెట్టారు. కాబట్టి మళ్ళీ మీరు ఎంతమంది అనర్హులు ఉన్నారో మీకు మీరే తెలిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.